మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు 8th ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకుని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు థర్డ్ టు 8th అనుకోండి, ఇట్లా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. హాయ్, హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 27th ఎగ్జిట్కి సంబంధించి టెట్ అండి, టెట్ ప్రీవియస్ పేపర్ 27th సెషన్ సంబంధించి చూద్దాము. సెషన్ 2 మ్యాథమెటిక్స్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు ఫ్రీగా రావడం అనేది జరుగుతుంది. నోటిఫికేషన్ వస్తుంది పైన. ఫస్ట్ క్వశ్చన్, ఒక టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు మొదటి రోజు 216 పరుగులు చేసింది. రెండవ రోజు మొదటి రోజు కన్నా 172 పరుగులు ఎక్కువ చేసింది. అయినా రెండవ రోజు చేసిన పరుగులు ఎన్ని? ఇక్కడ మొదటి రోజు ఎన్ని అని ఇచ్చారు? 216. రెండవ రోజు ఎంతంట? మొదటి రోజు కన్నా 172 ఎక్కువ అంట. అంటే మొదటి రోజు 216, దీనికన్నా 172 ఎక్కువ అంటే దానికి 172ని ప్లస్ చేస్తాం. ఎంత? 8, 8, 3. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అడిగింది ఏంటి? రెండవ రోజు చేసిన పరుగులు ఎన్ని అన్నారు. సో ఆప్షన్ 3. రెండు సంఖ్యల భేదం 568. వాటిలో ఒక సంఖ్య 796 అయిన రెండవ సంఖ్య ఏది? రెండు సంఖ్యల యొక్క భేదం అంట. రెండు సంఖ్యల భేదం మనకేంటో తెలియదు కదా. సో x - y వేసుకుంటావు = 568. భేదం అన్నారు కదా, సో మనకి మైనస్ వేసుకున్నాము. ఇది ఒక సంఖ్య, ఇది ఒక సంఖ్య. ఆ రెండు సంఖ్యల భేదం ఎంత? 568. ఒకవేళ ఆ రెండు సంఖ్యల లబ్ధం అడిగితే ఇంటూ వేస్తావు. ఆ రెండు సంఖ్యల మొత్తం అడిగితే ప్లస్ వేస్తావు. అడిగింది భేదం కాబట్టి మైనస్ వేసుకున్నాం. x - 8 y = 568. అందులో ఒక సంఖ్య 796. సో 796 ఇచ్చారు కాబట్టి నువ్వు x వాల్యూని 796 తీసుకో. ఓకేనా? ఫస్ట్ వన్ మనకు అదే ఉంది కాబట్టి చూద్దాము. 796, ఈ -y అనేది ఈ పక్కకి వెళ్ళిపోతుందండి, ఈక్వల్ కి యువతలకి. సో అది +y అయిపోతుంది. ఈ పక్క ఉండేది ఈ పక్క తెచ్చుకుందాం. నెంబర్స్ అన్నీ ఒక పక్క తెచ్చుకుందాం, ఎందుకంటే మనకి సాల్వ్ చేయాలి కాబట్టి. ఈ పక్క ఇది ప్లస్లో ఉంది, ఈ పక్క వస్తే మైనస్ అవుతుంది. ఈ పక్క మైనస్లో ఉంటే ఈక్వల్గా అవతల బొమ్మ అంటే ప్లస్లోకి వెళ్ళిపోతుందండి. ఆ పక్క ప్లస్లో ఉండేది ఈ పక్కకు రమ్మంటే మైనస్ అవుతుంది. ఓకేనా? ఈ పక్క ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, ఆ పక్కకి వెళ్తే =కి. ఓకే, ఇక్కడ మైనస్ ఉంటే యువతలకి పోతే ప్లస్ అవుతుంది. ఈ పక్క ప్లస్ ఉంటే యువతలకి పోతే మైనస్ అవుతుంది. ఎలాగైనా ఒకటే, ఇక్కడ ప్లస్ ఉంటే ఈ పక్క వస్తే మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్లో ఉండేది ఈ పక్క వస్తే ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఈ పక్క ప్లస్లో ఉంది, సో ఈ పక్క వచ్చేటప్పుడు మైనస్ అయింది. ఈ పక్క మనకి మైనస్లో ఉంది, సో ఈ పక్కకి వెళ్ళేటప్పుడు ప్లస్ అయింది. ఓకే, 796లో నుంచి 568 వెళ్ళిపోతాయి. 8, 16లో 8 పోతే 8, ఇక్కడ 8 ఉంటుంది. 8లో నుంచి 6 పోతే 2, మనకి ఇక్కడ 7లోంచి 5 పోతే 2, 228. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక అకర్ణీయ సంఖ్యను 5/2తో గుణించి ఆ లబ్ధానికి 2/3ని కూడితే ఎంత వస్తుంది? -7/12 వస్తుంది. ఆ సంఖ్య ఏమిటి?
ఒక అకర్ణీయ సంఖ్య అంటే p/q ఫామ్లో ఉంటుంది అని. ఓకే, మనం సపోజ్ మనకి అదేంటో తెలియదు కాబట్టి x అనుకుందామండి. x ఓకే 5/2తో గుణించాలంట, అంటే x × 5/2. ఈ వచ్చినటువంటి దీనికి 2/3ని కలపాలి. వచ్చినటువంటి ఈ లబ్ధానికి 2/3ని కలపాలి. కలిపిన తర్వాత ఏమొస్తుందంటే ఆన్సరు -7/12 వస్తుంది అని చెప్పారు. ఇది మనకి ఈక్వేషన్. ఒక అకర్ణీయ సంఖ్య అదేందో తెలియదు కాబట్టి x అనుకున్నాం. 5/2తో గురించి దాన్ని x × 5/2 వేసుకున్నాం, అంటే దాన్ని గుణించాము x 5/2తో. ఆ గుణించినటువంటి దానికి అంటే ఆ లబ్ధానికి 2/3ని కలిపితే, ఈ లబ్ధం మొత్తానికి 2/3ని కలిపితే -7/2 వస్తుంది. ముందు ఈక్వేషన్ రూపంలో రాసుకుంటే ఈజీగా మీరు చేయొచ్చు ఆన్సర్. 5x/2 + 2/3 = -7/12. 5x/2 = -7/12 - 2/3. ఎందుకు +2/3 ఈ పక్కకి వెళ్ళిపోయిందంటే మైనస్లోకి వెళ్ళిపోతుంది. సో -2/3. సో -7/12 - 2/3. ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. 3కి 12కి 3 1 జా 3 4 జా ఎంత వచ్చింది? 12 వచ్చింది ఎల్సిఎం. సో 12తో ఎంత పోతుందండి? 12 1 జా పోతుంది. సో -7 × 1 -3తో ఎన్నిసార్లు పోతుంది? 4 జా పోతుంది. సో 2 × 4 ఎంత అయింది? -7 - 8/12. 4 2 జా 8 కదా. సో -7 - 8 ఎంత? -15/12. -15/12. ఈ పక్క ఎంత ఉంది? 5x/2 = ఇప్పుడు మనకు చూడండి క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. లేదు మీకు డైరెక్ట్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ 5/2 ఈ పక్కకు తీసుకెళ్ళిపోండి, 2/5గా అవుతుంది. ఓకేనా? ఓకే, ఒకవేళ మ్యాథ్స్ వాళ్ళు ఉంటే కనుక డైరెక్ట్ క్యాన్సిల్ చేసేయండి. 5x/2 = -15/12. 2 1 జా 2 6 జా 5 1 జా 5 3 జా 3 1 జా 3 2 జా -1/2 అనేది మిగులుతుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళు, మామూలు మ్యాథ్స్ వాళ్ళు ఉంటే ఈ విధంగా చేసుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఈ 5/2 ఉంది కదండి, ఈ పక్క ఈక్వల్ టు క్యూతలు పోయిందంటే రివర్స్ అయిపోతుంది, అంటే 2/5 అయిపోతుంది. సో 5 3 జా 15, 2 6 జా 12, 3 1 జా 2, 3 1 జా 3, 3 2 జా 6, -1/2. ఎలా చేసినా ఆన్సర్ ఒకటేలా వస్తుంది. ఓకేనా? అందుకే డైరెక్ట్ మనకి మళ్ళీ ఆ పక్కకు తీసుకెళ్ళి వెళ్ళకుండా డైరెక్ట్ ఇక్కడనే క్యాన్సిలేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. 2 6 జా ఈడికెళ్ళే ఎలాగో బయ్యే కదండి వెళ్ళాలి. సో డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు ఈక్వల్ టు కవతలు ఉంటే. -1/2. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, n విలువ కనుక్కోమన్నారు. n/2, 3n/4, 5n/6. ఇక్కడ ఎలా ఉంది? మనకు ఎల్సిఎం చేసుకోవచ్చు. 2కి 4కి 6కి ఎల్సిఎం చేస్తే 2 1 జా 2 2 జా 2 3 జా, అంటే 2 2 జా 4, 4 3 జా 12. 2తో ఎన్నిసార్లు పోతుంది? 2 6 జా పోతుంది. సో n × 6 -4తో ఎన్నిసార్లు పోతుంది? 4 3 జా పోతుంది. సో -3n × 3 + 5n × 6తో ఎన్నిసార్లు పోతుంది? × 2. సో × 2. 6n - 3 3 జా ఎంత? 9n + 5 2 జా 10, 10n/12 = 21. సేమ్ అండి, పైన చేసుకుంటే మనం ఎల్సిఎం చేసుకొని దాన్ని సాల్వ్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి 10 + 6 ఎంత? 16. 16nలో నుంచి -9n, 9 వెళ్ళిపోతే ఎంత అవుతుంది? 7n మిగులుతుంది. 7n/12 = 21. ఇది పక్క వెళ్ళిపోతుంది. 7n = 21 × 12. చెప్పాను కదా, ఈ 7 అనేదాన్ని ఈ పక్కన తీసుకెళ్ళొచ్చు, లేదా డైరెక్ట్ అయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 7 3 జా 21 వెళ్ళిపోతుంది. 12 3 జా 36. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 7n = 21 × 12 అండి. ఇక్కడ 7/, ఏం లేకుంటే 7/1 ఉన్నట్టు. n = 21 × 12 చెప్పాను కదా, ఈ పక్క బైలో ఉన్నది ఆ పక్క వెళ్తే రివర్స్ అయిపోతుంది. 7 3 జా 21. ఎలా చేసినా మనకు 36 వస్తుంది. డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేసేదే బెటర్. క్రింది వాణిలో పరిపూర్ణ ఘనం కాని సంఖ్య. ఘనం అంటే ఏంటి? క్యూబ్ అండి. క్యూబ్ మనకి ఇక్కడ మీకు ఈజీ వేలో చూడాలంటే ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం చూద్దాం, లేకపోతే డైరెక్ట్ అయినా కనుక్కోవచ్చు. ఇక్కడ 64 అంటే ఏంటంటే 4 క్యూబ్ వాల్యూ ఇది. 4 4 జా 60, 16 4 జా 64 అనేది. ఈ ఈజీగా ఉండేటి నువ్వు సాల్వ్ చేసేస్తావు. ఇది చూడండి, 5 5 జా 25, 25 5 జా 125. 216 ఎలా అనేది నువ్వు కనుక్కోవాలంటే ఇక్కడ మనకు ఎల్సిఎం చేసుకుంటూ వెళ్దాం. 2 1 జా 2 8 జా, అంటే 108 2 జా 216 వెళ్తుంది. 2 54 జా 2 2 జా 2 7 జా 3 9 జా
3 3 ఇక్కడ ఏమన్నారు క్యూబ్ అన్నారు కదా, సో 1 2 3 3 2 సరిపోయినాయా, 1 2 3 3 3 సరిపోయినాయా అంటే క్యూబ్ అన్నారు కాబట్టి 3 అనేటివి ఉండాలన్నమాట. 3 3 కలిసి ఒక జత చేయండి. ఇక్కడ ఏమన్నా మిగిలాయా, 3 జతలు చేసిన తర్వాత ఏం మిగలలేదు కదా, సో ఇది కూడా మనకు క్యూబ్ అనే అనుకోవచ్చు, అంటే పరిపూర్ణ ఘనం అనే అనుకోవచ్చు. 500 చూద్దాం, అంటే ఇది కూడా మనకు ఘనమే. మిగిలింది ఏంటి, ఆప్షన్ 3. ఒకసారి చెక్ చేద్దాం, డైరెక్ట్ 5తో కొట్టేయచ్చు. 500 జా, 520 జా, 5 4 జా, 2 2 జా, 5 5 5 ఇదేమో 3 సరిపోయింది, ఇది పరిపూర్ణమైంది. కానీ ఇక్కడ చూడండి 2 మాత్రమే ఉన్నాయి, ఇంకో 2 కావాలి మనకు. సో ఇది మనకు ఘనము కాదు. ఈ 5లేమో 3 ఉన్నాయండి, ఓకే ఇదేమో సరిపోయింది. కానీ 2లేమో 2 ఉన్నాయి, ఇంకొక 2 కానీ వచ్చింటే అప్పుడు పరిపూర్ణం అనేది అయ్యిండు. ఇది 3 ఇది 3, ఓకేనా. సో ఇక్కడ మనకు కాలేదు కాబట్టి ఆప్షన్ 3 ఇది పరిపూర్ణ ఘనం కాదండి. ఈజీగా కనుక్కోవచ్చు ఈ విధంగా అయితే, ఎల్సిఎం ద్వారా అయితే ఈజీగా ఘనము స్క్వైర్స్ కనుక్కోవచ్చు అనమాట. స్క్వైర్ అయితే ఎలా కనుక్కుంటాము, ప్రతి 2 వాటిని కలిసి కొట్టేస్తూ ఉంటాము, లాస్ట్కి ఏం మిగలకుండా ఉండాలి. 96th క్వశ్చన్. ఒక గది పొడవు లెంత్ 30 మీటర్స్ అంట, బ్రెత్ 20 మీటర్స్ అంట. అయితే ఆ గది పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత? మనకు ఎల్ ఇచ్చారు, బి ఇచ్చారు, నిష్పత్తి కనుక్కోమన్నారు. ఫస్ట్ ఏ నిష్పత్తి కనుక్కోమన్నారు, పొడవు వెడల్పు. సో L/B. కొన్నిసార్లు మనకి వెడల్పు మరియు పొడవుల నిష్పత్తి కనుక్కోండి అంటారు. సో ఆర్డర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ పొడవు ఇచ్చారు కాబట్టి పొడవుదే వేసుకోవాలి, తర్వాత వెడల్పుది ఇచ్చారు కాబట్టి వెడల్పుదే వేసుకోవాలి. 0 0 క్యాన్సిల్, 3:2. ఆప్షన్ 3. చూడండి ఇక్కడ రివర్స్ ఇచ్చారు, సో ఇది కాదు, రాంగ్ ఆన్సర్. 3:2. 12/16ను శాతంలోకి మార్చాలంటే ఏం చేయాలి, ఇంటూ 100 చేయాలి. 12/16 ఇంటూ 100. 2 8 జా, 2 50 జా, 2 4 జా, 2 6 జా, 2 2 జా, 2 3 జా, 2తో చూడండి, 2 2 25 జా, 25 3 జా ఎంత, 75%. డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేయండి, లేదంటే మన కన్ఫ్యూజ్, మీకు ఆన్సర్ కరెక్ట్గా రావాలి అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళైతే 2 టేబుల్తోనే వెళ్ళండి, అంటే చిన్న టేబుల్స్తో వెళ్ళండి, కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఇది చూడండి కొంచెం ఇంపార్టెంట్, వీటి నుంచి వస్తుంది ఎక్కువగా. వహీదా ఒక ఎయిర్ కూలర్ను 10% పన్నుతో 3,300కి కొనిందంట. వ్యాట్ కలపక ముందు ఎయిర్ కూలర్ ఖరీదు ఎంత? వ్యాట్ అంటే ఏంటి, మనకి ఇది ఒక రకమైనటువంటి పన్నుగా చెప్పచ్చు, ట్యాక్స్గా చెప్పచ్చు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనమాట. ట్యాక్స్ ఎవరు కట్టాలి, మనమే కట్టాలి పన్ను అనేది. అంటే ఏమని అర్థము, 10% ట్యాక్స్ వేసుకొని 3,300 రూపాయలు, అంటే 100 కొనాల్సింది 110%కి కొన్నామండి, 110కి 3,300. చెప్పాను కదా, పన్ను కట్టాలి అంటే పన్ను కట్టడము ఇలాంటివన్నీ వచ్చాయంటే +10గా చూసుకుంటాం. అంటే ఏంటి, మనం కొన్న వాటికి 100% కొన్నామనుకుంటే దానికి ఒక 10% కలుపుతాం అనమాట, పన్ను మనం కలేజ్ కట్టాలి కాబట్టి. నెక్స్ట్ అదేవిధంగా డిస్కౌంట్ అన్నాం అనుకోండి, -10 అనేది వేసుకుంటాం. డిస్కౌంట్ ఇచ్చారు అంటే మొత్తం దాని నుంచి ఒక 10% తగ్గించారు అని డిస్కౌంట్ అంటే. ఇక్కడ ఏమి ఇచ్చారు, పన్ను అన్నారు, అంటే మనమే కట్టాలి. 110కి 3300 అయినప్పుడు 3,300 అయినప్పుడు మెయిన్ రేట్ ఎంత అంటే పన్ను లేకముందు. ఈ 10% ఏంటి, పన్ను కదా. మామూలుగా పన్ను లేకముందు అంటే ఏంటి, 100%కి వేసుకుంటాం. సపోజ్ చూడండి, 110కి 3300 అయినప్పుడు 100కి ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్ బై 110. 3300 ఇంటూ 100/110. 0 0 క్యాన్సల్, 11తో 11 1 జా, 11 300 జా, అంటే ఎంత, 3,000 రూపాయలు ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా? పన్ను కలిపిన తర్వాత ఇచ్చారు రేటు, అంటే పన్నుతో 3,300 అయినప్పుడు మామూలు రేటు ఎంత, పన్ను లేకముందు ఎంత, పన్ను లేకుండా అంటే 100% అని. సంవత్సరానికి 7% వడ్డీ రేటుతో 3,500 ఇవ్వబడింది. అయినా 2 సంవత్సరాల తర్వాత పొందే వడ్డీ ఎంత? ఇక్కడ ఎక్కడ మనకు చక్రవడ్డీ అని మెన్షన్ చేయలేదు, సో సాధారణ వడ్డీ అన్నమాట ఇది. సో PTR/100. P అంటే అసలు, T అంటే టైం 2 సంవత్సరాలు, R అంటే పర్సంటేజ్ రేట్ బై 100. 0 0 0 0 క్యాన్సల్. 35 2 జా ఎంత అండి, 35 2 జా 70, 77 జా 490. ఇక్కడ అడిగింది ఏంటి, ఓన్లీ వడ్డీ. సో ఆప్షన్ 3 490 రూపీస్. 2 5/6 యొక్క అపక్రమ భిన్నం అంటే ఏంటి, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, నార్మల్ ఫ్రాక్షన్లోకి మారుద్దాం, అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మారుద్దాం. 6 2 జా 12 అండి, 12 ఇక్కడ ఉండేది మనం ఇంటూ చేస్తాం, పైన ఉండేది ప్లస్ చేస్తాం. 6 2 జా 12, 12 + 5 ఎంత,
17/6 ఆప్షన్ 1. ఇదంతా మనకు టెక్స్ట్ బుక్స్లో ఉన్నటివి. ఒక నిర్దిష్ట వారంలో 7 రోజుల్లో ఒక నగరంలో వర్షపాతం అనేది క్రింది విధంగా ఉంది: 1.0, 5.5, 20.5, 0.0, 2.1, 12.2, 0.0 నమోదు చేయబడింది. అయినా ఆ వారంలో సగటు వర్షపాతం కనుగొనండి. సగటు అంటే ఏంటి? యావరేజ్ అంటే ఏంటంటే మొత్తము, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఓకేనా, రాసుల మొత్తం కూడాలి ఇప్పుడంతా బై రాసుల సంఖ్య ఎంతనో వేయాలి. అంటే 1, 2, 3, 4, 5, 6, 7 అంటే 7 రాసుల సంఖ్యలు అనేటివి ఉన్నాయి. వీటి మొత్తం చూద్దాము. 1.0, 5.5, 20.5, 2.1, 12.2. ఈ జీరోలు ఏమి కూడాల్సిన పని లేదు. అయినప్పటికీ వాటిని ఎంచాలా, ఎందుకంటే అది కూడా ఒక రాసుల సంఖ్యలో భాగంగానే ఉంది కదా. సో అందుకే ఎంచేదేమో ఆ 0.0ను కూడా ఎంచాలి. 1, 2, 3, 4, 5, 6, 7 అనేది అంటే రాసుల సంఖ్యలో ఎంచేటప్పుడు దాన్ని కూడా కౌంట్ చేసుకోవాలి. ఈ ప్లస్ అంతా కూడడంలో 0.0 వేసినప్పటికీ నీకు ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి వేయలేదు ఇక్కడ. ఓకేనా, ఇదంతా ప్లస్ చేద్దాం ఇప్పుడు. 5 ఎంత? 10, 12, 13, 5, 6, 7, 8, 9, 10, 11, 2, 1, 3, 4, 41.3. 7th ఎలా పోతుంది? 7 5s 35, 0.79s 63. సో 5.9 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్యాన్సిలేషన్. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఈ 0.0ను కూడా మనం రాసుల సంఖ్యకు తీసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, నెక్స్ట్ పొడవు వెడల్పు ఇచ్చారు. దీర్ఘ చతురస్రాకార చుట్టుకొలత కనుక్కోవాలంట. L = 8, B = 3.5. మనకు దీర్ఘ చతురస్రం రెక్టాంగిల్ యొక్క చుట్టుకొలత ఫార్ములా 2L + B, 2, 8 + 3.5, 2, 8, 9, 10, 11, 11.5 ఇంటూ చేస్తే మనకి 11.5 × 2, 5 2s ఎంత? 10, 0 ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకున్నాం. 11 2s 22, పైన ఒకటి 1 ఉంది కదా, సో 23 అంటే 5 2s 10లో 1 పైన మిగిలింది కదా, సో అది 23. ఆప్షన్ 3 23.0 వచ్చింది. సో 23 వేసుకోవచ్చు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 భుజాల పొడవులు అసమానాలు గల త్రిభుజాన్ని ఏమంటారు? అంటే 3 భుజాలు అనేటివి మనకు ఒకటేలా లేవన్నమాట, ఒక్కొక్కటి వేరేలా. ఒకటి 3 ఉంటే 4 ఉంటే 5 ఉందన్నమాట. సో ఆ విధంగా ఇలా ఉందంటే మనం ఏమంటామంటే విషమబాహు త్రిభుజం అంటాము. విషమబాహు త్రిభుజంలో 3 భుజాలు వేరువేరుగా ఉంటాయి, కొలతలు అనేటివి సమానంగా ఉండవు. సమబాహు అయితే 3 ఒకే విధంగా ఉంటాయి భుజాలు అనేటివి. ఇది 4 సెంటీమీటర్స్ ఉంటే ఇది 4, ఇది 4 ఉంటుంది. లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటే ఇలా మనకు లంబకోణం అనేది ఉంటుంది. సమద్విబాహు అంటే 2 భుజాలు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఈ 2 ఈక్వల్గా ఉండి ఇది వేరేగా ఉంటుందన్నమాట కర్ణం అనేది. సమద్విబాహు త్రిభుజంలో ఎలా ఉంటుందంటే 2 భుజాలు ఈక్వల్గా ఉంటాయి, ఒకటేమో వేరేగా ఉంటుంది. ఓకేనా, పేరులోనే ఉంది. ద్వి అంటే ఏంటి? 2 భుజాలు ఈక్వల్. సమబాహు అంటే 3 భుజాలు ఈక్వల్. విషమబాహు 3 వేటికి వేటి వేరుగా ఉన్నాయి, అంటే 3 భుజాలు పొడవులు సమానంగా లేవు. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. త్రిభుజాకార పిరమిడ్ యొక్క ముఖాల సంఖ్య. అసలు త్రిభుజాకార పిరమిడ్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుందండి. ఓకే, ఈ విధంగా ఉంటుంది త్రిభుజాకారంలో ఉన్నటువంటి పిరమిడ్. ఓకేనా, ముఖాలు చూద్దాం. ఇదంతా ఒక ముఖం, తలమైన అనొచ్చు. ఇదంతా ఒక ముఖం అంటే 1 2, ఇదంతా ఒక ముఖం 3, లాస్ట్ కింద అడుగు భాగం ఉంటుంది కదా, సో 4. అంటే ఆప్షన్ 2 4. ఎవరైనా ఇప్పుడు త్రిభుజం కదా, సో 3 అని చెప్పి పెట్టేస్తూ ఉంటారు. సో కాదండి, ఇక్కడ త్రిభుజాకార పిరమిడ్ అన్నారు. ఓకే, పిరమిడ్ అంటానే మనకి ఇక్కడ ఇది గుర్తు రావాలి. ఇది మనకు ఒక తలం అనుకుంటే ఇది ఒక తలము, ఈ పక్క ఉండేదంతా ఒక తలము, కింది పక్క కూడా ఒక తలం ఉంటుంది. సో అది 4. ఆప్షన్ 2. అల్పకోణం అంటే అర్థం ఏంటి? అల్పకోణం అంటే అర్థం ఏంటంటే 90 degrees కన్నా తక్కువ అని అర్థం అండి. ఓకే, అల్పకోణము 90 degrees కన్నా ఎక్కువ ఉంటే అధిక కోణం అనమాట. ఇక్కడ అడిగింది ఏంటి? అల్పకోణం అంటే 90 కన్నా తక్కువ. ఇది కింద ఏది సరిపోతుందో చూద్దాం. మామూలుగా పరిభ్రమణం అంటే ఏంటి? ఒక ఫుల్ రౌండ్ అంటే 360. 4వ వంతు పరిభ్రమణం కన్నా తక్కువ అన్నారు. 4వ వంతు 360లో 4వ వంతు ఎంత? 90 degrees.
90 కన్నా తక్కువ అన్నారు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. డైరెక్ట్ 90 కన్నా తక్కువ అనేకుండా ఈ విధంగా ఇచ్చారు. 4వ వంతు పరిభ్రమణము అంటే 360లో 4th వంతు ఏంది 90, దానికన్నా తక్కువ అని. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. పరిభ్రమణంలో సగం అన్నారు అంటే 360లో సగం ఎంత 180. పూర్తి పరిభ్రమణం అంటే 360. సగం పరిభ్రమణం కన్నా ఎక్కువ. సగం పరిభ్రమణం అంటే ఏంటి 180 కన్నా ఎక్కువ అని. ఆప్షన్ 1 ఒకటే మనకు సరిపోతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబి రేఖ ఇది చూడండి, ఒక సైడ్ ఏమో లేదు మనకి, ఒక సైడ్ ఏమో బిందువు ఉన్నట్టు, ఇంకో సైడ్ ఏమో మనకు యారో అంటే పొడిగించుకుంటూనే పోతుంది. దీన్ని ఏమంటామంటే కిరణము అంటామండి. ఒక సైడ్ బిందువు, ఇంకో సైడ్ మనకు యారో ఉంటుంది. అంటే యారో ఉందంటే అర్థం ఏంటంటే ఎంతసేపు అది పైకి పొడిగించుకుంటూనే పోతుంది ఎంతవరకైనా అని మీనింగ్లో చూసుకోవచ్చు. ఒక సైడ్ బిందువు, ఒక సైడ్ మనకు పొడిగించుకుంటూ వెళ్తూ ఉంటే దాన్నే మనము కిరణము అంటాం, రే అంటాం. ఈయన మనకి ఇచ్చింది ఏంటి చూడండి, రే ఇది ఇచ్చాడు అంటే ఏమిటి ఇదని. ఆప్షన్ ఏబి కిరణము అంటాం. ఏబి బిందువు అంటే ఏంటి ఏబి, ఇది ఒక ఏ బిందువు, ఇది ఒక బి బిందువు అని చెప్పి చెప్తామన్నమాట. ఏ నుంచి బికనే. ఏబి రేఖ అంటే ఏంటి, ఏబి రేఖ అంటే ఇలా రాస్తాం, జస్ట్ లైన్ అనమాట. ఏబి రేఖ అంటే ఇలా రేఖ అనేది ఇలా రాస్తాం, సరళ రేఖ. అంటే ఈ సైడ్ ఎంత దూరమైనా పొడిగించవచ్చు, ఈ సైడ్ ఎంత దూరమైనా పొడిగించవచ్చు. ఓకే, ఏబి రేఖాఖండము. ఏబి రేఖాఖండం అంటే జస్ట్ ఇది వస్తుంది. అంటే ఈ పక్క పులి స్టాప్, ఈ పక్క పులి స్టాప్, అంటే ఖండించుకుంటూ ఉంటాయి ఆ పాయింట్ వద్ద. ఇక్కడ యారోస్ అనేటివి ఉండదు, అంటే ఇంకా ఎక్కువగాను పొడిగించడానికి వీలు లేదు అని. పులి స్టాప్స్ రేఖాఖండము అని అంటాం. సో ఇక్కడ మనకు అడిగింది ఏంటి, ఇది ఏమంటామంటే రే అంటాం, కిరణము. తల్లి లడ్డూలు చేసింది. ఆమె అతిథులు మరియు కుటుంబ సభ్యులకు కొన్ని లడ్డూలు ఇచ్చింది. ఇంకనూ 5 లడ్డూలు మిగిలినాయంట. తల్లి లడ్డూలు చేసిందంట, ఆమె అతిథులకు కుటుంబ సభ్యులకు అందరికీ ఇచ్చింది. ఎన్ని లడ్డూలు ఇచ్చిందో తెలియదు మనకి, అన్నీ కలిసి. ఓకేనా, అన్నీ కలిసి ఎక్స్ అనుకుందాం. ఇంకనూ 5 మిగిలాయంట. వాళ్ళందరికీ ఇచ్చేసిన తర్వాత 5 మిగిలాయి. అంటే ఆమె దగ్గర ఎన్ని ఉన్నట్టు, వాళ్ళకందరికీ ఇచ్చిన లడ్డూలు ప్లస్ 5 లడ్డూలు ఎగస్ట్రా ఉన్నట్టు. తల్లి ఇచ్చిన లడ్డూల సంఖ్య ఎల్ అయితే ఆమె తయారు చేసిన లడ్డూల సంఖ్య ఎక్స్, ఇక్కడ మనకి ఎల్ అనుకుంటే L+5. ఆప్షన్ 3. ఇదంతా తల్లి ఇచ్చిన లడ్డూలు అండి. లాస్ట్ ఆమె దగ్గర మిగిలిన 5 మిగిలాయి కాబట్టి సో +5. 2xy + 3x + 2y + 3. ఇక్కడ కామన్ ఏది తీయచ్చు, 2y + 3 కామన్ తీయచ్చు. ఫస్ట్ దాంట్లో చూడండి, 2y కామన్ తీస్తే x ఉంటుంది. ఇక్కడ చూడండి 3 కామన్ తీసుకుంటే x ఉంటుంది. ఇది మనం సింప్లిఫై చేసినా కూడా సేమ్ అదే వస్తుంది. +1 2y + 3 +2y + 3. సో చూడండి, ఈ సింప్లిఫై చేసినా కూడా మనకు అదే వస్తుంది. సో 2y + 3ని కామన్ తీస్తాం. ఇక్కడ 2y + 3నే, ఇక్కడ 2y + 3నే. సో x+1 అనేది వస్తుంది. 2y + 3 x+1. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఫార్ములా చూడండి, a పవర్ n ఇంటూ a పవర్ n ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n ఫార్ములాలో ఉన్నాయి. -3 అనేది ఇవంతా a అనుకుంటాం అనమాట. ఓకే, a పవర్ m ప్లస్ n వేయాలి కదా ఇప్పుడు. సో a పవర్ -3 పవర్ m ప్లస్ 1 ప్లస్ 5 అంటే m ప్లస్ 6. ఇక్కడ కాంపోనెంట్స్ ఈక్వల్ అయింది కాబట్టి ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ చేసుకుంటాము. సో అంటే ఏంటి, m ప్లస్ 6 ఈక్వల్ టు 7. m ఈక్వల్ టు 7 - 6, m ఈక్వల్ టు 1. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, కాంపోనెంట్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి దాని ఎక్స్పోనెంట్స్ కూడా మనం ఈక్వల్ చేసుకుంటాం. లక్ష్మి తండ్రి వయసు 49 అంట. ఫాదర్ వయసు ఎంత 49. అతని వయసు అతని వయసు లక్ష్మి వయసుకు 3 రెట్ల కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. అతని వయసు ఎంత అంట అంటే ఆ 49 ఇయర్స్ అనేది, ఓకే, తండ్రి వయసు ఎంత 49 అంట. ఆ 49 ఇయర్స్ అనేది ఏంటంటే లక్ష్మి వయసు ఎంతో తెలియదండి. లక్ష్మి వయసుకు 3 రెట్లు చేస్తే వాటికన్నా 4 ఎక్కువ. ఓకేనా, ఈ ఎక్స్ వాల్యూ అనేది లక్ష్మి అనుకుందాం. ఈ లక్ష్మి వయసుని 3 రెట్లు చేస్తే అంటే ఇంటూ 3 చేస్తే ఎంత వస్తుందో దానికన్నా ఒక 4 ఎక్కువ అన్నారు కాబట్టి +4 వేసుకున్నాం. అంటే ఇప్పుడు 3x + 4 = 49. ఆప్షన్ 4. మనం ఇక్కడ ఎక్స్ వేసుకున్నాము లక్ష్మీ వయసుని, వీళ్ళైతే వై వేసుకున్నారు కాబట్టి సేమ్ ఒకటే. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మస్తాన్ 10 మీటర్ల గోడను కొట్టాలనుకొని 4 మీటర్ల 10 సెంటీమీటర్ల గోడనే కొట్టినాడంట. ఇంకనూ ఎంత పొడవైన గోడను కట్టాలి? ఇప్పుడు 10లో 4 మీటర్ల 10 సెంటీమీటర్లు కట్టినాడు. ఇంకా మిగిలింది ఏమిటి అంటే దీంట్లోంచి దీన్ని మైనస్ చేయాలి. మేడం ఇక్కడేమో మీటర్స్ ఉంది, ఇక్కడేమో కింద సెంటీమీటర్స్ ఉంది, ఎలా చేయాలి అనుకుంటే ఈ 10 మీటర్స్ని ఏం చేస్తారు, డివైడ్ చేసుకోండి. 9 మీటర్స్ ఇన్ 10 సెంటీమీటర్స్.
ఇప్పుడు 10 మీటర్ల నుంచి 1 మీటర్ని బయటికి తీసావు. 1 మీటర్ ఈక్వల్ టు ఎంత? 100 సెంటీమీటర్స్. ఎందుకు? ఇటు సెంటీమీటర్స్ని మైనస్ చేయాలి కదా, నీకు ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా డివైడ్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు 9 మీటర్స్, ఇదొక 100 సెంటీమీటర్స్ ఏమవుతుంది? 1 మీటర్ అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది? 10 మీటర్స్ అవుతుంది. ఓకే, దాన్నే మనం 10 మీటర్స్నే మనము 9 మీటర్స్గాను విడగొట్టుకున్నాం. 1 సెంటీమీటర్ 10 సెంటీమీటర్స్ని బయటికి తెచ్చుకున్నాం, అంటే 1 మీటర్ని బయటికి తెచ్చుకున్నాం. ఈ పక్కన మైనస్కి ఈజీగా ఉంటుందని. ఇప్పుడు తీసేద్దాం. 100లో నుంచి 10 పోతే 90 సెంటీమీటర్స్. ఇక్కడ ఎక్కడుంది 90? ఆప్షన్ 3. 9లోంచి 4 పోతే 5. ఓకే, ఆప్షన్ వెరిఫికేషన్లో ఒకటి కనుక్కున్న మిగతాది వచ్చేస్తుంది. రజిత వయసు 9 సంవత్సరాలు. రజిత వయసు 9 సంవత్సరాలు. ఆమె సోదరి వయసు రజిత వయసుకు రెట్టింపు. అంటే వీళ్ళ సోదరి వయసు ఎంత అంట? రజిత వయసుకు రెట్టింపు. ఓకేనా, అంటే రజిత వయసు 9 ఉంటే ఆమె సోదరి వయసు ఎంత? 18. ఆప్షన్ 4. సమగణం యొక్క ప్రతి అంచు రెట్టింపు చేసిన దాని ఘన పరిమాణం ఎన్ని రెట్లు పెరుగుతుంది? సమగణం యొక్క ప్రతి అంచు రెట్టింపు చేసిన, మామూలుగా సమగణం యొక్క ఫార్ములా ఏంటండి? మామూలుగా క్యూబ్ యొక్క ఫార్ములా ఏంటంటే ఘనపరిమాణం ఫార్ములా ఏ క్యూబ్ అనమాట. ఇప్పుడు ఏ బదులు ఎక్స్ అనుకుందాం, ఎక్స్ క్యూబ్ అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఏమన్నారు? ప్రతి అంచు రెట్టింపు చేయాలంట. ఇప్పుడు ఒక భుజం ఎక్స్ అనుకున్నావు కాబట్టి ఎక్స్ క్యూబ్ వచ్చింది, అంటే ఏ అనుకుంటే ఏ క్యూబ్ వచ్చింది. సో ఏతోనే వేసుకుందాం, మీకు కన్ఫ్యూజ్ కాదు. ఓకేనా, ఇప్పుడు ప్రతి అంచు రెట్టింపు చేయాలన్నమాట. అంటే ఏమని? 2a చేసుకుందాం. అంటే ఏని రెట్టింపు చేసాం, a ఇంటూ 2 ఎంత? 2a. ఇప్పుడు మనం చూసుకుంటే 2a క్యూబ్ అవుతుంది. ఆన్సర్ ఎంత? 2 2 జా 4, 4 2 జా 8, 8a క్యూబ్. ఇప్పుడు నార్మల్ది ఇది, రెట్టింపు చేయంగా వచ్చింది ఇది. ఎన్ని రెట్లు పెరిగింది? ఏ క్యూబ్ ఎక్కడ? 8a క్యూబ్ ఎక్కడ? ఇంటూ 8 రేట్లు పెరిగింది. సో ఆప్షన్ 4. ఓకేనా, ముందు నార్మల్ ఫామ్లో కనుక్కుందాము. ఏ అనుకుంటే ఏ క్యూబ్ అవుతుంది భుజం వాల్యూ. ఇక్కడ ప్రతి అంచుని మనకు 2 రేట్లు పెంచమన్నారు, అంటే 2a, అంటే a ఇంటూ 2 అని 2a. ఇక్కడ మనము దీని ఘనపరిమాణం ఫామ్లా చూసుకుంటే 8a క్యూబ్ వస్తుంది. ఇక్కడ మనకు చూసినట్టయితే ఈ a క్యూబ్కి 8a క్యూబ్కి, అంటే నార్మల్గా ఉన్నదానికి అంచుని రెట్టింపు చేసిన దానికి ఎన్ని రెట్లు పెరిగింది? 8 రెట్లు పెరిగింది. ఆప్షన్ 4. వృత్తాకార షీట్ యొక్క చుట్టుకొలత 154. వృత్తాకార షీట్ అంటే ఏమని అర్థము? దీని యొక్క చుట్టుకొలత 2πr ఫార్ములా, 2πr ఈక్వల్ టు 154 మీటర్స్ అని. అయితే దాని వ్యాసార్థం ఎంత? వ్యాసార్థం అంటే ఏంటి? రేడియస్. 2πr ఈక్వల్ టు 154 మీటర్స్ అయినప్పుడు ఆర్ వాల్యూ ఎంత? 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ తెలియదు కాబట్టి అలాగే వేసుకుంటాం, ఈక్వల్ టు 154. క్యాన్సిలేషన్ కావాలంటే చేసుకోవచ్చు. 2 1 జా 2, 2 77 జా 2 2 జా 11తో 11 2 జా 11 7 జా. ఓకే, ఆర్ ఈక్వల్ టు 7 ఇంటూ 7, అంటే ఈ 7 అనేది పక్క వెళ్ళిపోతుంది. ఆర్ ఈక్వల్ టు 49. ఇక్కడ ఇంకా 2 ఉందండి, సో బై 2, అంటే ఈ పక్క 2/7 అనేది ఈ పక్క వస్తే 7/2 అవుతుంది. 7 7 జా 49, 49/2. ఇక్కడ 2తో చూసుకుంటే 2 2 జా 4, 2 4 జా 8, 2 5 జా 10, అంటే 24.5 అనమాట. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు ప్రాబ్లమ్స్ అంతా ఈజీగానే ఉంటాయి. మీకు ఇక్కడ 8th వరకు చదివారంటే సరిపోతుంది, అవన్నీ 8th లోపు ఉన్నట్టువే. ఓకేనా, మ్యాథమెటిక్స్ మెథడ్స్ చూద్దాము. మ్యాథమెటిక్స్ అనే పదము మ్యాంటేనియన్ మరియు టెక్నీ అనే 2 గ్రీకు పదాల కలయిక ద్వారా ఏర్పడింది. ఇందులోని మ్యాంటేనియన్ అనగా డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో ఉందండి, మనకు అకాడమీలో కూడా ఉంది. ఆప్షన్స్ ఇక్కడ మనకి 2 ఇచ్చారు ఆప్షన్స్. ఆప్షన్ 1 2. మ్యాంటేనియన్ అంటే సూక్ష్మ పద్ధతి అనేది అనొచ్చు, నేర్చుకోవడం. మనకు 1 and 2 ఇచ్చారండి కీలో ఆన్సర్ అనేది. రెండిట్లో ఏది పెట్టినా రైటే. హేతువాదం ద్వారా గణితం విద్యార్థుల్లో ఈ క్రింది విలువను పెంపొందిస్తుంది. హేతువాదం ద్వారా గణితం విద్యార్థుల్లో ఈ క్రింది విలువను పెంపొందిస్తుంది. హేతువాదం ద్వారా. ఓకే, రేషనలిజం అంటాం. దీని ద్వారా పెరిగేది ఏంటంటే పిల్లల్లో డిసిప్లైన్, క్రమశిక్షణ విలువ పెరుగుతుంది. విద్యార్థి సామాన్యం నుండి ప్రత్యేక అంశానికి, అమూర్తం నుంచి మూర్తానికి, సూత్రం నుంచి ఉదాహరణకు వెళ్ళే పద్ధతి చెప్పామండి. మనకు సెషన్ 1లో కూడా ఒకటి వచ్చింది దీనికి సంబంధించి, నిగమన పద్ధతి వచ్చింది. ఇప్పుడు ఆగమన గురించి వచ్చింది. ఇక్కడ చూడండి మనకు నిగమన పద్ధతి, సూత్రం నుంచి ఉదాహరణ. ఓకేనా, అమూర్తం నుంచి మూర్తం,
సామాన్యం నుంచి ప్రత్యేకం, ఇదంతా నిగమన పద్ధతి. దీనికి ఫుల్ వ్యతిరేకం ఏంటి? ఆగమన పద్ధతి. అంటే ఉదాహరణ నుంచి సూత్రము, ఏది ఆగమన పద్ధతికి. ప్రత్యేక నుంచి సామాన్యము, మూర్తం నుంచి అమూర్తము, ఇదంతా ఆగమన పద్ధతికి ఎగ్జాంపుల్. దీనికైతే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. లెక్కించడం, సంకలనం, వ్యవకలనం, భిన్నాలు, దశాంశాలు, శతాంశాలు మొదలైనవి సులభంగా బోధించడానికి గ్రాఫ్ పేపర్ వలె ఉండే నిలువు అడ్డు గీతలతో చదరాలు గీసి ఉన్నటువంటి కాగితము. ఆప్షన్స్. దీన్నే మనం ఏమంటామంటే గ్రిడ్ పేపర్ అంటామండి. గ్రిడ్ అంటాం. ఓకే, ఇదంతా మనకి గ్రిడ్ అంటాం అనమాట. సో దానికి దీన్ని గ్రిడ్ పేపర్ అంటాం. ఒక విద్యా సంవత్సరంలో ఒక తరగతికి సంబంధించిన లక్ష్యాలను సాధించడానికి గల కార్యక్రమాల ప్రణాళిక. విద్యా సంవత్సరంలో ఒక తరగతికి సంబంధించిన లక్ష్యాలను సాధించడానికి గల కార్యక్రమాల ప్రణాళిక. ఒక విద్యా సంవత్సరంలో అన్నారు, మనకు పేర్లోనే ఇచ్చేస్తారు. అంటే వార్షిక, ఇయర్ ప్లాన్. ఇంగ్లీష్లో చూడండి, ఒక ఇయర్కి సంబంధించి. సో ఆప్షన్ 3 ఇయర్ ప్లాన్. పేర్లోనే ఇచ్చేసారండి, అకాడమిక్ ఇయర్ ప్లాన్. నెక్స్ట్, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మైసూర్ వారు ప్రతిపాదించిన పాఠ్యపథక నమూనా వెనుక సూత్రము. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మైసూర్ వారు ప్రతిపాదించిన పాఠ్యపథక నమూనా వెనుక ఉన్నటువంటి సూత్రము. అంటే దేన్ని బేస్ చేసుకొని తేవడం జరిగింది దాన్ని? ఆప్షన్ 3 వ్యవస్థాపక ఉపగమము, సిస్టమ్ అప్రోచ్. ఆప్షన్ 3. ఇది మనకు సంబంధించి మ్యాథ్స్ అనేది అయిపోతుంది. దీంతో ఈవీఎస్ కూడా ఆల్రెడీ చేస్తున్నాం చూడండి. ఈ సెషన్ 2 అనేది కంప్లీట్ అవుతుంది. 27th జరిగినటువంటి ఎగ్జామ్ సంబంధించి సెషన్ 1, 2 రెండు కంప్లీట్ అయినాయి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. మన యాప్లో అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి సైకాలజీ ఓకే పూర్తి వీడియోస్ అనేవి ఉన్నాయి. ఈ బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు. ప్లస్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పి ఉంటాం అనమాట. ఒక బిట్ నేర్చుకునే బదులు ఇక 4-5 బిట్లు అనేవి మీకు వచ్చేస్తాయి. కేవలం 99 రూపీస్కి మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. తెలుగు అకాడమీ పుస్తకం అండి. చాలా మీకు ఎక్కడ దొరకట్లేదు బుక్ స్టాల్స్లో కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ పూర్తి వీడియోస్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూసినట్టయితే క్లాస్ ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉందండి. ఎవరైనా ఇంకా వినని వాళ్ళు ఉంటే కనుక విని అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, ఒకసారి వినండి. సైకాలజీ సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ శిశు వికాసము, సెకండ్ వైయక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమతము, ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్ దాంట్లో మళ్ళీ టాపిక్ వైజ్ ఈ బుక్లో ఏమైతే ఉందో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించి ఎవ్రీ చాప్టర్ సంబంధించి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో చూసుకోండి. ఓన్లీ 99 రూపీస్కి మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాం, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మన వీడియోస్లో నుంచి ప్లస్ అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి ఎక్కువగా రిపీట్ అయినాయి ప్రీవియస్ బిట్స్ అనేవి. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కోర్సెస్ గురించి.